నెక్స్ట్ మ్యాచ్కి వెళ్తున్నాం మేము. గ్రౌండ్ ఎక్కడో తెలీదు, మంచిలో కనిపించట్లేదు ప్రస్తుతానికైతే. నిన్న మ్యాచ్ గెలిచిన ఊపిలో ఈ మ్యాచ్ కూడా గెలుద్దామని వెళ్తున్నాం. నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మా బెస్ట్ ఫీల్డరు, మా స్టార్ బ్యాట్స్మెన్. టైం ఎంతరా? 6:55. పొద్దున్న క్రికెట్ ఆడడంలో మజానే వేరు. అది గెలిస్తే ఉంటుంది. ఏమో భయ్యా, ఎత్తుకుంటూ వెళ్తున్నాం. అటు సైడ్ లేదా? దీనిపైన ఓకే, ఇటు సైడ్ ఏం లేదా? మీరు మా అపోనెంట్సా? ఓకే ఓకే. మా అపోనెంట్ టీం వాళ్ళు మంచిగా ఉన్నారు పాపం. మేము రాంగ్ రూట్లో వెళ్తుంటే చెప్పారు. అలానే మ్యాచ్ కూడా ఓడిపోతే బాగుంటుంది. ఏమంటావు మొన్న? అంతే. సూర్యుడు కూడా రాకముందే మేము క్రికెట్ ఆడడానికి వచ్చాం. హౌ ప్యాషనేట్ ఆర్ వి. ఈ రోజుల్లో కూడా డెడికేషన్ ఇలా ఉంది మాది. ఈ రోజుల్లోనే ఇలా ఉందంటే వాట్ అబౌట్ 10 years బిఫోర్? మా డెడికేషను, మా ప్యాషను వేరే లెవెల్లో ఉండేది అసలు. సన్ రైజ్, హలో సన్, హెల్ప్ అస్ విన్. ఓకే, రూట్ ఎత్తుకొని మళ్ళీ వస్తాను మేము ముందరికి. బాయ్. సో దిస్ ఈస్ ద గ్రౌండ్, దిస్ ఈస్ ద పెవిలియన్, చీప్ మిడిల్ క్లాస్ పెవిలియన్. అలా పైకి లేస్తే మిడ్ వికెట్లో సన్ పడుతుంది కళ్ళల్లోకి. మిగతా అంతా బాగుంది, కాకపోతే అవుట్ ఫీల్డ్ వెట్టుకుంటుంది యాజ్ యూజువల్. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే చూద్దాం ఏమవుద్దాం. అపోజిషన్ టీమ్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ కూడా ఇవాళ. ఒకసారి హాయ్ చెప్పండి కెప్టెన్. సో ఇది పిచ్. It's a pretty green turf. Seems like there'll be a bit of swing early on for the fast bowlers, and then it'll come on nicely onto the bat for the batsman to score some good runs. So let's see how it'll behave once the match gets underway. ఇక్కడ అపోనెంట్ టీం కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు స్లెడ్జింగ్ స్టార్ట్ చేయట్లా, మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చూపిస్తాం. మా ప్రతాపం, మా ఏస్ బౌలర్, ఇదో మా స్టార్ బ్యాట్స్మెన్. ఇవాళ డెబ్యూ మా టీంకి. సో చూడాలి, నిద్రలేసి ఇప్పుడే వచ్చాడు రోహిత్ శర్మ లాగా ఆవలిస్తూ. అయిపోయింది అక్కడ చిల్లు. వెటరన్ ఆఫ్ అవర్ టీమ్, అండ్ హియర్ కమ్స్ అవర్ టీమ్. నిన్న డకౌట్ అయిన వీరుడు. అరే నీ కామెంట్స్ ఏంట్రా నేను డక్అవుట్ మీద? షార్ట్ ఆడి 3 times అవుట్ అయినట్టున్నావు నువ్వు. దాన్ని ఆడు వీడియో ఓకేరా, అది దట్స్ ద స్పిరిట్. ఏరా ఈరోజు ఎలా చేద్దాం ఫీల్డింగ్? గట్టిగా చేద్దాం. దివ్యాంగ్, ఇవాళ నువ్వు 3 wickets దిగిపోతే బాగా వికెట్ తీస్తే చాలు. ఒకే వికెట్ తీసి ఆఫ్ గోయింగ్ కదా తర్వాత. 3 wickets వద్దు నీకు. చెప్తావే కానీ ఏదో ఉంది దాంట్లో ఉంది.
ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు అసలు టాస్ పడంగానే చెప్పాలి కదా బ్యాటింగ్ బౌలింగ్ అని. దే ఆర్ నాట్ దట్ ప్రొఫెషనల్ ఎనఫ్. వి డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి ప్రొఫెషనల్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. చేసి రన్అట్ స్పెషలిస్ట్ మా టీంలో తెలుసు చెప్పాలా మళ్ళీ. హ్యాపీ డేస్లో ఒక సీన్ ఉంటుంది కదా, వచ్చేసి పక్కన ఉండి చూడకుండా లా 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 కింద పెట్టరా. నువ్వు నుంచో వాడికి యాంగిల్ తెలియాలి కదా. కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు చూడు కనపడట్లేదా నీకు? బాగానే ఉందిరా. నేను పోయి బౌలింగ్ వేసుకుంటా. సైకిల్ బావా మా దివ్యాంగ 2 ఫోర్లు కొట్టాలి. ఫస్ట్ ఓవర్లోనే 2 పడాలి. ఇది ఫ్యాన్స్ కోరిక. బాబీ ఒకళ్ళేనా బయట? ఇక్కడ క్యాచ్. సింగ్ చేస్తున్నాడు కదా గట్టిగా, సింగ్ చేస్తున్నాడు కదా గట్టిగా. బాలా వాడికి కూడా తెలియదు ఎటు స్వింగ్ అవుతుందో. షూట్. మనోడేంటి ఇంకా వైడ్ వేయలేదు. ఓవర్. బౌలింగ్ రా. ఓవర్లే. పడింది కదరా వికెట్. బాగా అవుట్ అవ్వలేదురా. అది లేకవలా. అదే కదా అన్న బుల్ షర్ట్ కూడా కాదు షూలేస్ కట్టరా. క్యాచ్. సిక్స్ అనుకున్నది. ఆ బాల్ చూసి గట్టి కొట్టలేదు పాపం ఆయన. చాలా వికెట్లు తీసేస్తుంది. అలాగే ఆడి బాగుందా 2 బాల్ అయితే బాగా వేసాడు మా సింగ్ అయిన. వాడికి కూడా తెలియదు అది. అదే గొప్పతనం వాడు బౌలింగ్లో. కమన్ బాయ్ ఇంకొకటి. బాగా అసలుకే చిరకాల కోరిక. కమన్. అవుట్ రాది. అది మస్సింగ్ అవుతుంది చాలా. అరే అవుట్ క్లియర్ అవుట్. బ్యాట్ వేయలేదు.
బ్యాట్కి దూరంగా ఉంది నీ బ్యాట్. మళ్ళీ రా. క్యాచ్ దివ్యాంగ్ చేస్. Bold. Come on guys. Score. Right. Get this man. Come on. He has been itchy. మమ్మల్ని గోపుతా ఉన్నాను దాని నుంచి 4-5 సార్లు అవుట్ అవ్వాలి నువ్వు ఎల్బిడబ్ల్యూలు ఉంటే. ఈ బౌలింగ్ అసలు స్పిన్నర్ వేస్తున్నట్టుంది నిజంగా కాల్సింది. వాళ్ళు 2 ఓవర్లు 3 ఓవర్లు అది కూడా ఉంటారు. దా ఈజీ. ఆల్ రైట్ ఈజీ. దా బరాదా అంత డీప్ వద్దు. ఏయ్ త్రోయ్. బౌల్డ్. గాట్ దెమ్. దట్స్ వికెట్. నైస్. పర్లేదు నాకు 2 ఓవర్లు ఇదిగో ఇచ్చి 2 వికెట్లు తీసినా పర్లేదు నాకు. ఓకే బౌండరీలు ఇవ్వకుండా నువ్వు ట్రై చేస్తున్నావు, ట్రై చేయి. ఓకే ఇక్కడ ఎప్పుడే ఇవ్వ కాబట్టి 1-2 పోతాయి. ఫుట్టింగ్ కూడా బాగా అయినట్టుంది చూసుకొని కూల్గా. ఇంకోటి వేస్తావు నువ్వు. క్యాచ్ ఇట్ అభి. దా ఫాస్ట్ ఉండు బాల్ బైక్. క్యాచ్ ఇట్ పరిగెత్ గౌరీ దొరుకుతుంది చూడు. ఆల్ రైట్ కమ్ ఆన్. అభి కమ్ ఆన్. క్యాచ్ రా. టేక్ అండ్ రా. లో అయిపోతుంది కదా. 1-2 అన్నీ ఏం లేదు. అంటే ఇంత రేంజ్లో వస్తుంది చూడండి. ఈజీ ఆరామ్ సే. ఓహో నైస్ బాల్. తిరగతా ఉన్నది చూసుకో. బౌలింగ్. నైస్ జాగవే. నైస్ స్వింగ్. కమ్ ఆన్. బౌలింగ్ సాయి. గెట్ వన్ హియర్. క్యాచ్ ఇట్. ले जैसे बॉल है तू ते. कमाना दादा दिव्यांग. No. Nice length. Come on. Nice Anna. Nice. He's gonna swing. Come on. Catch it. Suresh. Bowler. Anna out. ఏం త్రోరా. కాజా ఒకటే దా. నీ వెరైటీగా అయ్యి 4th 5th స్టంప్ పెట్టు. సరే నో బాల్ ఫుల్ లెంత్ ఏం ట్రై చేయదు. సరే జస్ట్ ల్యాండ్ ఇట్ దర్. ఓకే వాళ్ళని క్లియర్ చేపి బౌండరీలు. అర్థమైందా? ఓకే. ఫుల్ అయ్యి బ్యాట్ ముందు అయ్యి నువ్వేమని చేయి బౌండరీలు క్లియర్ చేపి. రైట్ అట్లా వికెట్లు వస్తాయి. ఎక్స్ట్రా సేక్ చాలు. కాజా కీపర్ బాయ్. ఫీల్డింగ్ దా ఈజీ. కీపర్ బౌలర్. నైస్ బాల్ రా. ఎలా 3 వికెట్స్ ఎలా ఫీల్ అవుతున్నావు? ఇంకో ఓవర్ వచ్చింది. హలో నేను ఇందాక అదే అన్న రికార్డింగ్ చూసుకో. సెకండ్
ఫస్ట్ నాట్ అవుట్. ఫస్ట్ ఏంటి కాదు 2 చేసి టెంపుల్ 2 చేసాను. ఫస్ట్ నాట్ అవుట్ ఇచ్చాడు కరెక్టే కదా. సెకండ్ అవుట్. ఫస్ట్ ఇన్నింగ్స్ బాగా చేసాము. ఎవ్రీవన్ నైస్ పర్ఫార్మెన్స్. అభి నైస్ ఓవర్. బాబా 3 overs 17, 5.33. అలాగే టాప్ బౌలర్ రా నేను. కొట్టాగా మా మీద కొట్టను. అరే నా సెకండ్ ఓవర్లో అవుట్ అయిపోవాల్సిన బాల్ అది, లాస్ట్ బాల్. అది వికెట్ పడి ఉంటే నేను కుక్కర్స్ని టచ్. మీకు కూడా కష్టమే కొంచెం, అది పిచ్చి పిచ్చిగా ఉంది అంత పిచ్చు అనిపించిందా మీకు? లేదు నాకు బాగుంది. నీకు బాగుంటుంది అదే కదా. గ్రేట్ పర్ఫార్మెన్స్. సో లాంగ్ ఏంట్రా ఆఫ్టర్ సో లాంగ్. వాడి పర్ఫార్మెన్స్ బాగుంది. వాడే అదే కదా. నువ్వు వండను రా. తర్వాత నువ్వు వండను వచ్చాక కాయ వస్తాడు 2 డౌన్. తర్వాత గౌరీ వస్తాడు 2 డౌన్. నువ్వు వస్తున్నావు అంబరింగ్. అంబరింగ్ నువ్వు వస్తున్నావు. సరే తీసుకోరా. సరేరా సైడ్ బాగు. నువ్వేనా బౌలింగ్? ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నావు. ఇదంతా రికార్డ్ అవుతుంది తెలుసు కదా. భరత్ అవుట్ అయితే వెళ్ళిపో. నేను చెప్పలేను భయ్యా, నేను ఎలా చెప్తాను? నాకేం అర్థం కాదు. అది యాంగిల్ లేదు, ఏం లేదు. ఫోర్ రా. ఫోర్. రే 10 ఓవర్లు సైడ్ చేంజ్. స్కోర్ ఎంత రా దివ్యాంగ్? స్కోర్ 52 for 4, 65. ప్యాడ్ ఒకసారి సెట్ చేయరా నాకు. 65 and 60 ఈజీ అన్న. నువ్వు రిస్కీ షాట్స్ ఆడకు, గ్యాప్లో ఆడుకోండి. లాస్ట్ 5 overs వరకు వికెట్ పడకపోతే అది ఓకే. ఓకేనా? రిస్కీ షాట్స్ ఆడే పని లేదు. అవసరం లేదు ఇంకా మనకి స్కోర్. నువ్వు గ్యాప్స్ ఆడుకో అన్న. అది కొంచెం ఇట్లా ఫ్లిక్ చేస్తున్నా అటు వెళ్ళిపోయేది. ఇది మంచి షాటే. యా నువ్వు జనరల్ గ్యాప్స్ ఆడతావు బాగా. స్వింగ్ కూడా పోయింది ఎలాగో. రైట్ అన్న. కీప్ ప్లేయింగ్. చలో చూసాడు స్వింగ్ అవ్వదు. లైన్ వెళ్ళి ప్రాపర్ పడతాయి వికెట్ పైకి. వికెట్ వదిలేసి ఆడకు, ఇటు లాక్కో. ఏ సుశాంత్వి 4 అయిపోయినాయి. ఇంకా పవన్వి 2 ఉన్నాయి అంతే. పవన్వి 2 మీరు 10 తెచ్చుకున్నా కానీ ఆ 2 ఓవర్లో
మిగిలిన ఓవర్లో స్కోర్ చేయొచ్చు. అంతే, వాళ్ళిద్దరే స్టార్టింగ్లో స్వింగ్ కవర్ చేసుకుంటే అయిపోయిందన్న. చాలా ఆడు కొన్ని కొట్టు అదే నేను నిల్చో ఎయిర్ బాన్ ఆడకు. ఎయిర్ బాన్ ఎందుకు ఆడుతున్నావు అంత? ఎయిర్ బాన్ గ్యాప్స్ ఉన్నాయి నీకు చాలా. నాక్ చేసుకో, సింగిల్స్ టూస్ తీసుకో. అన్న ఓ 3 ఓవర్స్ అయ్యాక అతను 2 ఓవర్లు కౌంట్ చేసుకొని అప్పుడు దాని రన్ రేట్కి బట్టి ఓవర్స్ వీళ్ళని టార్గెట్ చేద్దాం. కొంచెం ఫ్రీ అయిపోయింది. పదా మున్న భరత్ చూడు. పదా అయ్యా అది రన్ లేదురా, సిల్లీ రన్స్ వద్దు. షాట్ పదా చూడరా, వెళ్ళిపోయింది. నైస్ షాట్. మనోడు ఆడతాడు, ఇంకో 2 ఉన్నారు బ్యాట్స్మెన్. నువ్వు స్టాండ్ తీసుకో, సింగిల్స్ తీసుకున్నా పర్లేదు, అర్థమైందా? ఓ 2 ఓవర్లు నువ్వు గెట్టినాయంటే ఏంటంటే అట్లాంటి బాల్స్ ఉన్నాయా అవి కొట్టకు. సిల్లీ రన్అట్లో అవ్వకు, చూసుకున్నాడు. బాల్ వాచ్ చేయట్లా నువ్వు, బాల్ వాచ్ చేసి కొట్టు. పర్ఫెక్ట్. పదా గౌరీ. ఓకే, మ్యాచ్ ఓడిపోయాము ఒక 30 రన్లతో. మా తప్పే, టాప్ ఆర్డర్ తప్పు. ఇక వీడి తప్పు, నా తప్పు, వీడి తప్పు. మనోడు ఏదేదో చేస్తున్నాడు బ్యాటింగ్కి వెళ్ళి. నైస్ బౌలింగ్. చలోరా బాయ్, జైసాయ్ కాయా బాయ్, భరత్ బాయ్, గౌరీ బాయ్. ఓకే, సాలిడ్గా ఓడిపోయాము ఇవాళ నిన్న గెలిచిన తర్వాత. ఈ బాబు ఈరోజు బ్యాటింగ్ బాగా ఆడలేదు, బౌలింగ్ బాగా వేసిన. ఈ బాబు యాజ్ యూజువల్గా అద్భుతంగా ఆడాడు అండ్ నేను డక్అవుట్ అయ్యాను. ఓకే, సో ఫైనలీ ఓడిపోయాం. నెక్స్ట్ మ్యాచ్ గెలుద్దాం. ఒక మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్, అది కాకపోతే ఇంకోటి, అలా గెలుచుకుంటూ ఆడుకుంటూ పోవాలి తప్పితే అలా ఆపేయకూడదు, నీరసపడిపోకూడదు.